ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మన వేద సంపద ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పత్రం పుష్పం ఫలం తోయం అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. విని సంతోషించి ఆదరిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే ఎవరైతే నాకు భక్తితో తులసి పత్రిని, పువ్వును లేదా ఫలములను లేదా కొంచెం నీటిని సమర్పిస్తారో దానిని నేను ప్రేమతో స్వీకరిస్తాను అని చెప్పి భగవంతుడు అర్జునుడితో చెప్పాడు. అందుకు వాటితో విశేషమైన కథలు తెలియజేస్తున్నాను, వినండి. ద్వాపరయుగంలో సత్యభామ అహంకారంతో తన భర్త అయిన శ్రీకృష్ణుడిని నారదుడికి ఇచ్చి తిరిగి ఆయన్ను దక్కించుకోవడానికి, శ్రీకృష్ణ పరమాత్మను దక్కించుకోవడానికి తన దగ్గర ఉన్న బంగారం నవరత్నాలతో తులాభారం వేస్తుంది. సత్యభామ ఎంత బంగారం వేసినా శ్రీకృష్ణ పరమాత్మ కూర్చున్న త్రాసు పైకి లేవలేదు. చివరికి రుక్మిణీదేవి భక్తితో కృష్ణుడిని ప్రార్థించి, శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించి ఒక తులసి దళాన్ని త్రాసులో వేస్తుంది. అంతే, సత్యభామ వేసిన బంగారం అంతా చేయలేని పనిని ఆ ఒక్క తులసి దళం చేస్తుంది. త్రాసును సమతూకంలోకి తెస్తుంది. సత్యభామ అహంకారం అణగారుతుంది. నారద మహర్షి రుక్మిణీదేవి భక్తికి యుక్తికి మెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్మను అష్టపత్నులకు అప్పచెప్పి వెళ్ళిపోతాడు. అలాగే భగవంతుడు బాహ్య సంపదకు కాక పవిత్రమైన తులసీదళ సమర్పణకు లొంగుతాడు అని ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. గజేంద్రుడు అనే ఏనుగు ఒక సరస్సులో నీరు త్రాగుతుండగా ఒక మొసలి దాని కాలు పట్టుకుంది. వారిద్దరి మధ్య వేల సంవత్సరాలు యుద్ధం జరిగింది. చివరికి గజేంద్రుడు బలం తగ్గింది, నీరసించింది. తనను కాపాడేవారు ఎవరూ లేరని గ్రహించిన గజేంద్రుడు పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ సరస్సులో ఉన్న ఒక తామర పువ్వును తన తొండంతో పైకెత్తి భగవంతునికి భక్తితో సమర్పించాడు. గజేంద్రుడి ఆర్తనాదానికి, ఆ పుష్ప సమర్పణకు కరిగిపోయిన విష్ణుమూర్తి వారు వైకుంఠం నుండి బయలుదేరి క్షణాల మీద గజేంద్రుడి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడిని కాపాడాడు. భక్తితో సమర్పించే పుష్పం భగవంతుడు శీఘ్రంగా గ్రహించి అనుగ్రహిస్తాడని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. రామాయణంలో శబరి అనే వృద్ధురాలు శ్రీరాముడి దర్శనం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటుంది. రాముడు తన ఆశ్రమానికి వస్తాడని తెలిసి రోజు అడవికి వెళ్ళి రుచికరమైన పండ్లను, నేరేడు పండ్లను, ఇతర ఫలాలను సేకరిస్తుంది. రాముడు ఎక్కడ చేదు పండ్లు తినవలసి వస్తుందో అన్న భయంతో ప్రతి పండును తనే స్వయంగా కొరికి తియ్యగా ఉన్న పండ్లన్నీ దాచి ఉంచుతుంది. శ్రీరామచంద్రమూర్తి వారు శబరి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో ఆ ఎంగిలి పండ్లను శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తుంది. శ్రీరాముడు శబరి యొక్క పవిత్రమైన భక్తిని చూసి ఆ ఫలాలను ఎంతో తృప్తిగా ఆరగిస్తాడు. శబరికి అనంతమైన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు మనస్సు శుద్ధితో ఇచ్చిన ఫలాలను ఆరగిస్తాడు అని ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు గంగానది దాటడానికి గుహుడు అనే నావికుడు పడవ ఎక్కవలసి వస్తుంది. అయితే గుహుడు, ఓ శ్రీరామచంద్ర, నీ పాదధూళి తగిలి రాయి అహల్యగా మారింది. నా పడవ కూడా స్త్రీగా మారిపోతే నా జీవనాధారం పోతుంది కదా. కాబట్టి నీ పాదాలను కడిగిన తర్వాతే నేను పడవ ఎక్కించుకుంటాను అని అంటాడు. గుహుడు ఎంతో భక్తితో ఆ గంగా జలాన్ని తీసుకుని వచ్చి రాముడి పాదాలను కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటాడు. రాముడు అతని యొక్క నిష్కపటమైన భక్తికి ముగ్ధుడవుతాడు.
ఆ ప్రకారంగా శ్రీరాముల వారి భక్తితో పాదాలను కడిగిన గుహునికి మోక్షాన్ని ప్రసాదించాడు. భగవంతుడు చక్కనైనటువంటి ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో ఎటువంటి ధన సంపదలకు లొంగక ఆ యొక్క నీటినే, ఉదకాన్ని భగవంతుడు సమర్పిస్తే ఆ ఉదకాన్ని స్వీకరించి భక్తులకు అనుగ్రహిస్తారు అని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగింట్లో దేన్ని సమర్పించినా భగవంతుడు శీఘ్రంగా అనుగ్రహించి అందరినీ కాపాడుతాడు. తొలి ఏకాదశి పర్వదినంలో ఈరోజు నీ కథను తెలియజేశాను. అందరూ విని సంతోషించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ కొడతారని, ఇంకా ఎవరైనా కామెంట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. స్వస్తి. భారత్ మాతాకి జై.